అందరూ హాల్‌లో కూర్చున్నప్పుడు రుద్రాని ఇలా అంటూ ఉంటుంది. "అప్పుడు రాహుల్ తప్పు చేశాడని అన్నావు కదొదినా! ఇప్పుడు రాజు ఏం చేశాడు? నువ్వు చెప్పినా వినకుండా ఆఫీస్‌కి బాబుని తీసుకెళ్ళాడు. ఇంట్లో అక్రమ సంబంధమైన బాబుని వద్దు అంటే వీల్ చైర్‌తో ఇల్లు మొత్తం తిప్పుతున్నాడు. అందులోగా నువ్వు ఆజ్ఞాపించావు తనకెవరికీ సాయం చేయొద్దని. తన సొంత భార్యే కొడుక్కి తనకి పాలు కలిపి ఉగ్గు కలిపి ఇస్తుంది. నీ మాటకి ఎక్కడ విలువుంది వదినా" అని ఆ రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ రాజుతో "నువ్వు బిడ్డని ఆఫీస్‌కి తీసుకెళ్ళి వెళ్ళడం తప్పు. నీకు ఏం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? ఆ బిడ్డని ఇంటిలో నుంచి బయటకు పంపించాయంటే నువ్వు ఇల్లంతా తిప్పుకొని ఆఫీస్‌కి కూడా తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు" అని సీరియస్‌గా అడుగుతూ ఉంటుంది. అయితే "ఏం చేయాలి నువ్వే చెప్పు మా అమ్మని" అంటే "ఆ బిడ్డని పశ్చాత్తాపపడి ఆ బిడ్డని వగ్గేసి ఇంటికి వస్తావో లేదు అంటే కంపెనీ బాధ్యతలు వదిలేస్తావో నీ ఇష్టం" అని అంటూ ఉంటాడు. "రక్తబంధాన్ని వదులుకోలేను కానీ కంపెనీ బాధ్యతలు వదులుకుంటాను" అని రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన సుభాష్ అయితే "ఏం మాట్లాడుతున్నావు అపర్ణ? ఇప్పుడు రాజు వల్ల కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. ఇప్పుడు రాజు గాని కంపెనీ బాధ్యతలు వదులుకుంటే కంపెనీ మొత్తం నష్టాల పాలవుతుంది" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి "ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోతుందండి. దానికేం చెప్పమంటారు" అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే "ఏం చేయాలో నువ్వే చెప్పమ్మా" అని అంటూ ఉంటాడు. "కంపెనీ బాధ్యతలు వదిలేసుకో" అని అంటూ ఉంటుంది. "కంపెనీ బాధ్యతలు వదిలేసి నేను ఇంట్లో కూడా ఉండమంటే ఉంటాను, లేదంటే వెళ్ళిపోమంటాను. అది కూడా నీ నిర్ణయమేనమ్మా. నువ్వు చెప్తే అదే చేస్తాను" అని చెప్పి రాజు బాబు ఏడుస్తుంటే బాబుని పట్టుకొని అలా రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది విన్న బామ్మ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. రాజు ఎంతైనా నోరు విప్పడం లేదని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు.